ఈ వీడియోలో సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ గురించి తెలుసుకుందాం. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయిన తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురించిన తర్వాత కమిషన్కు ముందు సెకండ్ ర్యాండమైజేషన్ జరుగుతుంది. సెకండ్ ర్యాండమైజేషన్ జరిగే తేదీ, సమయాన్ని అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్స్కు 24 గంటల ముందు తెలియజేసి రసీదు తీసుకోవాలి. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్స్, జనరల్ అబ్జర్వర్ సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ చేయాలి. కంప్యూటర్ ద్వారా అందుబాటులో ఉన్న ఈవీఎంలను పిఎస్లకు కేటాయిస్తారు. కమిషనింగ్ ఆఫ్ ఈవీఎం. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయిన వెంటనే బ్యాలెట్ పేపర్లను ముద్రించాలి. సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత కమిషనింగ్ జరుగుతుంది. కమిషనింగ్కు 48 గంటల ముందు అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు తెలియజేసి రసీదు తీసుకోవాలి. వారి సమక్షంలో కమిషనింగ్ చేయాలి. వారి సమక్షంలో మాక్ పోల్ కూడా జరగాలి. ఎనెక్సర్ 20 పార్ట్ 2 పైన, ఎనెక్సర్ 22 పైన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్స్ సంతకాలు చేయాలి. రిజిస్టర్ ఆఫ్ ప్రిపరేషన్ ఈవీఎంస్ ఫారం ఎనెక్సర్ 19 పై అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్స్ చేత బెల్ ఈసీఐఎల్ నుండి అధికారికంగా వచ్చిన ఇంజనీర్ల చేత సంతకాలు చేయించాలి. పెద్ద హాలును కేటాయించాలి. దానికి ఒక ద్వారం మాత్రమే ఉండాలి. హాలు ఖాళీగా, పరిశుభ్రంగా ఉండాలి. వేరే ఎటువంటి వస్తువులు ఉండకూడదు. స్ట్రాంగ్ రూమ్కు దగ్గరగా ఉండాలి. అసెంబ్లీ, పార్లమెంట్, కమిషనింగ్ సపరేట్ హాల్స్లో జరగాలి. ఆర్ఓ, ఏఆర్ఓ గారి కంట్రోల్లో జరగాలి. మెటల్ డిటెక్టర్తో బాగా తనిఖీ చేయాలి. పూర్తి భద్రత ఉండాలి. ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్తో 24/7 సీసీ కెమెరాలు ఉండాలి. బెల్ ఈసీఐఎల్ నుండి అధికారికంగా వచ్చిన ఇంజనీర్లు, డిఈఓ గారిచే నియమించబడిన అధికారుల సమక్షంలో జరగాలి. అందరికీ గుర్తింపు కార్డులు ఉండాలి. ఎవరు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకువెళ్ళకూడదు. లోపల నుండి ఏ వస్తువు బయటకు తీసుకువెళ్ళకూడదు. అధికారుల సెల్ ఫోన్లు, లగేజ్లకు సపరేట్ భద్రత కల్పించాలి. లాగ్ బుక్ మెయింటైన్ చేయాలి. ఈవీఎం మాస్టర్ రిజిస్టర్ రాయాలి. వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలి. ఈ క్రింది పరికరాలు అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. ఈవీఎం ఇష్యూ రిజిస్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ సీలు, స్టాంప్ ప్యాడ్స్, అడ్రస్ ట్యాగ్స్, దారం, లక్క, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బ్యాలెట్ పేపర్స్, పింక్ పేపర్ సీల్స్, బ్యాటరీ ఫర్ సియు, బ్యాటరీ ఫర్ వివిప్యాట్, పేపర్ రోల్ ఫర్ వివిప్యాట్. బ్యాలెట్ పేపర్ల వెనుక ఆర్ఓ గారి సంతకం చేసి ఉండాలి. బ్యాలెట్ యూనిట్ కేబుల్ను వివిప్యాట్కు, వివిప్యాట్ కేబుల్ను కంట్రోల్ యూనిట్కు కలపాలి. కంట్రోల్ యూనిట్కు, వివిప్యాట్కు బ్యాటరీలు అమర్చాలి. కంట్రోల్ యూనిట్ను ఆన్ చేయాలి. వివిప్యాట్ నాబ్ను వర్కింగ్ పొజిషన్లో ఉంచాలి. బ్యాలెట్ యూనిట్ పై ఉన్న బ్యాలెట్ పేపర్ స్క్రీన్ను ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్ను సెట్ చేయాలి.
బ్యాలెట్ పేపర్ స్క్రీన్ను మూసివేసి లోపలి 2 రంధ్రముల ద్వారా దారములు కట్టి సీల్ వేసి అడ్రస్ ట్యాగ్ను కట్టాలి. అడ్రస్ ట్యాగ్ కదలకుండా స్టిక్కర్ అతికించాలి. థంబ్ వీల్ స్విచ్ సహాయంతో బ్యాలెట్ యూనిట్ల సంఖ్యను సెట్ చేయాలి. బటన్స్ అన్నీ సరిగా పనిచేస్తున్నాయో లేదో చూడాలి. అవసరం లేని క్యాండిడేట్స్ బటన్స్ అన్నీ మూసివేయాలి. తరువాత ప్లాస్టిక్ క్యాబినెట్ను మూసివేసి క్రింద పైన అడ్రస్ ట్యాగ్లతో సీల్ చేయాలి. బ్యాలెట్ యూనిట్ క్రింది భాగంలో పై భాగంలో పింక్ పేపర్ సీల్ అతికించాలి. పై భాగంలో కుదరకపోవచ్చు. వివిప్యాట్కు పేపర్ రోల్ సెట్ చేయాలి. బెల్, ఈసీఐఎల్ నుండి అధికారికంగా వచ్చిన ఇంజనీర్లు సింబల్ లోడింగ్ యూనిట్ సహాయంతో సీరియల్ నంబర్, అభ్యర్థి పేరు, గుర్తులను లోడ్ చేస్తారు. అనెక్సర్ 20 పార్ట్ 1 పైన బెల్, ఈసీఐఎల్ నుండి అధికారికంగా వచ్చిన ఇంజనీర్లు సంతకం చేయాలి. కంట్రోల్ యూనిట్లోని క్యాండిడేట్ సెట్ బటన్ను నొక్కాలి. అప్పుడు కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో సెట్ క్యాండిడేట్ అని వస్తుంది. అప్పుడు బ్యాలెట్ యూనిట్లోని నోటాకు ఎదురుగా ఉన్న బ్లూ బటన్ నొక్కితే క్యాండిడేట్ సెట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి కంట్రోల్ యూనిట్లోని క్యాండిడేట్ సెట్ బటన్ నొక్కగానే డిస్ప్లేలో ఇన్వాలిడ్ అని వస్తుంది. అప్పుడు ఈవీఎంలో పాత సమాచారం ఉన్నట్లు భావించాలి. అప్పుడు సిఆర్సి చేసి ఈవీఎంలోని పాత సమాచారం తొలగించాలి. మరలా కంట్రోల్ యూనిట్లోని క్యాండిడేట్ సెట్ బటన్ నొక్కాలి. అప్పుడు కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో సెట్ క్యాండిడేట్ అని వస్తుంది. అప్పుడు బ్యాలెట్ యూనిట్లోని నోటాకు ఎదురుగా ఉన్న బ్లూ బటన్ నొక్కితే క్యాండిడేట్ సెట్ అయిపోతుంది. క్యాండిడేట్ సెట్ అయిపోయిన తరువాత కంట్రోల్ యూనిట్లోని క్యాండిడేట్ సెట్ సెక్షన్కు, బ్యాటరీ సెక్షన్కు సీలు వేయాలి. పేపర్ రోల్ కంపార్ట్మెంట్కు సీలు వేయాలి. పేపర్ రోల్ కంపార్ట్మెంట్కు సీల్ వేసేటప్పుడు కంట్రోల్ యూనిట్ను ఆఫ్ చేయాలి. వివిప్యాట్ నాబ్ను హారిజాంటల్ పొజిషన్లో ఉంచాలి. కంట్రోల్ యూనిట్ పైన ఫస్ట్ లెవెల్ చెకింగ్లో వేసిన పింక్ పేపర్ సీల్ పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రిజర్వ్ ఈవీఎంల మీద రిజర్వ్ స్టిక్కర్ వేయాలి. పార్లమెంట్ ఈవీఎంల మీద వైట్ స్టిక్కర్ వేయాలి. అసెంబ్లీ ఈవీఎం మీద పింక్ స్టిక్కర్ వేయాలి. డైమెన్షన్స్ ఆఫ్ స్టిక్కర్ 15 cm x 10 cm. అన్ని అడ్రస్ ట్యాగుల పైన ఆర్ఓ, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్స్ సంతకాలు ఉండేటట్టు చూడాలి.
నోటాతో కలిపి 16 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే రెండవ బ్యాలెట్ యూనిట్ను వాడాలి. రెండవ బ్యాలెట్ యూనిట్ కేబుల్ను మొదటి బ్యాలెట్ యూనిట్కు కనెక్ట్ చేయాలి. మొదటి బ్యాలెట్ యూనిట్కు చేసిన ప్రాసెస్ అంతా రెండవ బ్యాలెట్ యూనిట్కు చేయాలి. క్యాండిడేట్ సెట్ అయిపోయిన తర్వాత మాక్ పోల్ చేయాలి. ఒక్కొక్క అభ్యర్థికి కనీసం ఒక ఓటు చొప్పున వేయాలి. మాక్ పోల్ అయిపోయిన తరువాత క్లోజ్ బటన్ నొక్కాల. తరువాత రిజల్ట్ బటన్ నొక్కాలి. ఒక్కొక్క అభ్యర్థికి వచ్చిన ఓట్లను లెక్కించి రాసుకోవాలి. తరువాత వివిప్యాట్ స్లిప్పులను తీసి లెక్కించి రాసుకోవాలి. రెండిటిలో వచ్చిన ఓట్లను పోల్చి చూడాలి. బాగా ఉన్న అన్ని ఈవీఎంలకు బెల్, ఈసీఐఎల్ నుండి అధికారికంగా వచ్చిన ఇంజనీర్లు సర్టిఫికెట్ ఇస్తారు. మాక్ పోల్ అయిపోయిన తర్వాత వివిప్యాట్ నుండి బ్యాటరీని తీసివేయాలి. అన్ని ఈవీఎంల కమిషనింగ్ అయిపోయిన తరువాత మొత్తం ఈవీఎంలో 5% ఈవీఎంలను అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్స్ చేత ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాటికి 1000 ఓట్ల చొప్పున మాక్ పోల్ చేయాలి. మాక్ పోల్ అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి. తర్వాత రిజల్ట్ బటన్ నొక్కాలి. ఒక్కొక్క అభ్యర్థికి వచ్చిన ఓట్లను లెక్కించి రాసుకోవాలి. తర్వాత వివిప్యాట్ స్లిప్పులను తీసి లెక్కించి రాసుకోవాలి. రెండిటిలో వచ్చిన ఓట్లను పోల్చి చూడాలి. 1000 ఓట్ల చొప్పున మాక్ పోల్ చేసిన అన్ని ఈవీఎంలకు సంబంధించిన వివిప్యాట్లో పేపర్ రోల్ మార్చి కొత్తది సెట్ చేసి మరలా సీల్ చేయాలి. వివిప్యాట్ నాబును సమాంతరంగా ఉంచాలి. కంట్రోల్ యూనిట్లో పవర్ ఆపాలి. బ్యాలెట్ యూనిట్లోని అభ్యర్థుల గుర్తుకు ఎదురుగా ఉన్న బ్రెయిలీ అక్షరాలపై ఎటువంటి స్టిక్కర్లు అతికించరాదు. కమిషనింగ్ పూర్తి అయిన ఈవీఎంలను మరలా స్ట్రాంగ్ రూములకు చేర్చి అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్స్ సమక్షంలో సీల్ వేయాలి. స్ట్రాంగ్ రూములను మరలా పోల్ డే ముందు రోజు మాత్రమే తీస్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఈవీఎంలను సపరేట్ స్ట్రాంగ్ రూములలో భద్రపరచాలి. వివిప్యాట్ స్లిప్పులను ఆర్ఓ గారి సమక్షంలో ముక్కలు చేసి నాశనము చేయాలి. స్ట్రాంగ్ రూమ్ అసెంబ్లీ ఈవీఎంలను, పార్లమెంట్ ఈవీఎంలను సపరేట్ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచాలి. రిజర్వ్ ఈవీఎంలను సపరేట్ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచాలి. స్ట్రాంగ్ రూమ్ లోపల వేరే ఎటువంటి మెటీరియల్ ఉండకూడదు. డబుల్ లాక్ సిస్టమ్ ఉండాలి. అన్ని లాక్లకు సంబంధించిన ఒక కీ ఆర్ఓ గారి దగ్గర, ఒక కీ ఏఆర్ఓ గారి దగ్గర ఉండాలి. మెయిన్ స్విచ్ బయట ఉండాలి. 24 గంటలు సెక్యూరిటీ ఉండాలి. సీసీటీవీ కెమెరాలు ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ తాళంలకు సీలు వేసేటప్పుడు కానీ సీల్ తీసేటప్పుడు కానీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్స్ ఉండాలి. కమిషనింగ్ పూర్తి అయిన ఈవీఎంలను పోల్ డే ముందు రోజు మాత్రమే తీస్తారు.
డిఈఓ గారి నుండి ఆర్ఓ గారికి ఈవీఎంల తరలింపు. కంటైనర్ ట్రక్స్ గానీ, సీల్డ్ ట్రావెల్స్ గానీ వాడాలి. సరి అయిన తాళాలు వేసి సీల్ వేయాలి. జీపీఎస్ ఎనేబుల్ వాహనాలు వాడాలి. ఈవీఎంలను బయటకు తీసినా, లోపల పెట్టినా రాజకీయ పార్టీ వాళ్ళ సమక్షంలో జరగాలి. ప్రాసెస్ మొత్తము వీడియోగ్రఫీ తీయాలి. వాహనాన్ని సెక్యూరిటీతో పంపాలి. తహసీల్దార్ ర్యాంకుకు తక్కువ కాని అధికారి ఆధ్వర్యంలో పంపించాలి. వాహనంపై ఎలక్షన్ మెటీరియల్ అర్జెంట్ స్టిక్కర్ అతికించాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.